రైట్. చిత్తూరు జిల్లా పుంగనూరులో నకిలీ రికార్డులతో భూ విక్రయించిన వైన్యం వెలుగులోకి వచ్చింది. తమ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు విక్రయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు రాంపల్లికి చెందిన భూ లక్ష్మమ్మ పావులమ్మకు రానానిపల్లె రెవెన్యూ పరిధిలో 1 ఎకరా 30 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమిని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిని నీలిమ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 82 సెంట్ల భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులకు విక్రయించారని బాధితులు తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య శరణమని వాపోయారు. అధికారులు తమ రికార్డులను పరిశీలించి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఆపగలమా, వాళ్ళని ఆపగలమా, ఏడన్నా పొడి చేస్తే మాకుండేది ముగ్గురు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాల. మా భర్తలు చనిపోయినారు సార్, చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. మా పిల్లలని బెదిరించి ఈ పక్కలకు రానేలా, ఏర్రా మీది వద్దిన కొరకల్లా అట్లని అంటా ఉన్నాయి ఆమె. ఇంకేం చేసేది, మేము భయానికి భయపడి బిడ్డలు ఇక్కడ రానికున్నా. మాకుండేది ముగ్గురే. మగవాళ్ళు బయటకు పోతే వచ్చే రాలేదని బెదిరిస్తాను సార్. 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాం. అంత బెదిరిస్తాను సార్. అంత బెదిరిస్తాను. డబ్బు ఉంది, మీరేం చేయగలరు? వాళ్ళకి చెప్తే కూల్ చేసుకుండే వాళ్ళు స్టేషన్లో చెప్తే మా భర్తలు బయటకు పోతే భయం వేస్తాను సార్. మా మగవాళ్ళు ఏదన్నా అయితే మళ్ళీ వేరే ఉంటారు సార్. మేమేం చేయగలం చూడండి, వయసు అయిపోయింది. మేమేమన్నా ఇల్లుని ఆపగలమా, వాళ్ళని ఆపగలమా, ఏడన్నా పొడి చేస్తే మాకుండేది ముగ్గురు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాల. మా భర్తలు చనిపోయినారు సార్, చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. మా పిల్లలని బెదిరించి ఈ పక్కలకు రానేలా, ఏర్రా మీది వద్దిన కొరకల్లా అట్లని అంటా ఉన్నాయి ఆమె. ఇంకేం చేసేది, మేము భయానికి భయపడి బిడ్డలు ఇక్కడ రానికున్నా. మాకుండేది ముగ్గురే. మగవాళ్ళు బయటకు పోతే వచ్చే రాలేదని బెదిరిస్తాను సార్.